చిన్న బాబుకి జాండీస్ రావటం వల్ల మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అదే ఫోటోథెరపీ చేస్తారు కదా జాండీస్ కోసము. ఆల్రెడీ 1 డే పెట్టుకొని వెళ్ళామన్నమాట. అప్పుడు టెస్ట్ చేస్తే 18 ఉన్నది స్టార్టింగ్లో. అప్పుడు 1 డే పెడితే తర్వాత తగ్గింది. ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వచ్చాము, అంటే రివ్యూకి వస్తే అప్పుడు చూస్తే డాక్టర్ మళ్ళీ ఉన్నట్లు ఉన్నాయి అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు వచ్చి 16 ఉన్నాయి. సో దానికోసం మళ్ళీ 1 డే ఫోటోథెరపీ చేయాలన్నారు. మా అమ్మ అన్నీ సెట్ చేసి వెళ్ళింది పడుకోబెట్టి కింద ఏదో తీసుకురావడానికి. తనేమో అస్సలు ఉండట్లేదన్నమాట. ఇంకా నేను మళ్ళీ బెడ్ మీద పడుకోబెడితే అప్పుడు నిద్రపోతున్నాడు. అయితే బాగా సతాయించేశాడనమాట. అందులో ఉంటేనే మనకు రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ఆ లైట్ అనేది వాళ్ళ మీద పడితేనే అది యూరిన్లో పాస్ అయిపోద్ది అనమాట. దానికోసం అటుపక్క చూడండి, తనైతే డేస్ బేబీ, దానివల్ల పడుకునేశాడు. డాక్టర్ వచ్చి ఫీడింగ్ ఇవ్వండి అని చెప్పే వరకు కూడా తను నిద్రపోతూనే ఉన్నాడనమాట. వాళ్ళ మదర్ తీసుకోలేదు. మా వాడైతే అస్సలు ఉండట్లేదు దాంట్లో. అంటే తిను కొంచెము అర్థం చేసుకున్నాడు, దీని కింద పడుకోకూడదు, అది గ్లాస్ది కదా, ఆ గ్లాసు టచ్ అవుతుంది కదా, అది తెలుస్తుందేమో మేబీ దానికోసం ఏడుస్తారా. అందులో మరి హీట్ కూడా ఉంటుంది, అది లైట్ కదా అటు ఇటు అంతసేపు లైట్ కింద అంటే మనకు కూడా కష్టమే, పెద్దవాళ్ళకి కూడా. ఇంకా ఐ మాస్క్ అవి ఇస్తారు ఐస్కి అనమాట. అంటే ఆ రేస్ అనేటివి ఐస్కి పడకూడదు, ఐస్ అనేది డ్యామేజ్ అవుతాయి, పిల్లలకి సెన్సిటివ్గా ఉంటాయి కదా ఐస్, అది కూడా పెట్టుకోడు. ఇంక సో దానికోసం అని చెప్పి టవల్ అటు ఇటుగా పెట్టేశాము. అంటే ఐస్ వరకు చూడండి, ఇంకా అలా పెట్టినా కూడా ఉండట్లేదు. అంటే నిద్ర వస్తుంటుంది కానీ నిద్రపోడు అనమాట. దాంట్లో ఉండకూడదు అన్న ఫీలింగ్తోనే ఉన్నాడు. నిజంగా మేమైతే లిటరల్లీ చాలా ఫేస్ చేసాము. అంటే అందులో పడుకుంటేనే కదా మనము రిజల్ట్ ఉంటుంది. మనమేమో ఛార్జెస్ కట్టాలి, వాళ్ళు 24 అవర్స్కి మనకి రూమ్ రెంట్ అవన్నీ వేసేస్తారు కదా, మిషన్ రెంట్ అదంతా. ఇంకైతే పడుకోదు. చాలా అంటే ఇబ్బంది పడ్డాము. ఫస్ట్ 1 డే ఉన్నప్పుడు మటుకు పడుకున్నాడు. సో దానివల్ల రిజల్ట్ అనేది మనకి కనిపించింది. ఇంటికి పంపించేశారనమాట టెస్ట్ చేసి. చూడండి ఇట్లా గ్లాసెస్కి తన్నేసుకొని ఉండకుండా అందులో ఆ గ్లాస్ మీద ఉంటే ఆ రేస్ పడితేనే అవన్నీ బాడీలోకి అబ్జర్వ్ అయ్యి యూరిన్ తర్వాత టాయిలెట్లో పాస్ అయిపోతుంది అనమాట. ఆ జాండీస్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఇంకా అట్లా వెళ్తూనే ఉంటాడు, ఆ గ్లాస్ మొత్తం తిరిగేస్తాడు. ఇంక ఇలా మనం దగ్గరికి తీసుకున్నామనుకో వితిన్ సెకండ్స్లో నిద్రపోతాడు అనమాట. అంటే అంత నిద్రని కూడా కంట్రోల్ చేసుకుంటున్నాడు. నిజంగానే భలే అనిపించింది. అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను నేను, పిల్లలు కూడా ఇంత గట్టిగా ఉంటారా ఇంత చిన్న వయసులో కూడా అని. అంటే ఆ గ్లాస్ కూడా అంతే కదా, మనం బెడ్ అలా ఉంటేనే పడుకోవటానికి కొంచెం ఇబ్బంది పడతాము. అలాంటిది బట్టలు ఏం లేకుండా అలా గ్లాస్ మీద పడుకోవటం అనేది వాళ్ళకి తనకు కూడా కష్టం కదా. లిటరల్లీ నిజంగానే అలాంటి టైంలో అయితే ఏడుపు వచ్చేస్తుంది. చూడండి ఇంక ఇలా బెడ్ వేసి పడుకోబెడితే మటుకు ఆరామ్సే పడుకుంటాడు కాసేపు. ఇంకా అప్పుడు కూడా హీట్ అయ్యిద్ది బాడీ. మనము చేతిలోకి తీసుకుంటాం కదా ఆ మిషన్లో నుంచి, అప్పుడైతే లిటరల్లీ నిజంగా వేడిగా ఉంటుంది. హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి బాగాలేంది ఒక ఎత్తు అయితే, మనం హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి బాగాలేకుండా అయిపోవటము అలా అయిపోద్ది కదా, ఫుడ్ అనేది డైజెషన్ కాకుండా. ఇక్కడ చూడండి ఇంకా మా అమ్మ కూడా పాపం రెస్ట్ లేక నైట్లో పడుకుంటుంది. డే టైం కాసేపు నేను ఉంటాను అన్నట్లు ఉండదు. ఇంకా ఆ మిషన్ అయితే ఉయ్యాల ఊపినట్లు ఎన్నెన్ని ప్రయోగాలు చేసామో ఉండడు. ఒక 10 మినిట్స్ ఉంటాడు, 10 మినిట్స్ ఇలా ఎత్తుకొని మనం ఇలా ఉయ్యాల ఊపినట్లు ఊపితే పడుకునేస్తాడు. నిజంగా చిన్నపిల్లలకి బాగాలేకపోతే అది నిజంగానే హార్డ్ టైమే అనమాట ఎవరికైనా. అందులో ఇంత చిన్న పిల్లలకి బాగాలేకుంటే నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేనైతే ఎక్కువ బాధపడింది, తనకైతే బ్లడ్ అయితే చాలా టైమ్స్ తీశారు. లిటరల్లీ అయితే ఇంకా వాటర్ వస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. అది చూస్తే ఒకటే ఏడుపు, అంతంత బ్లడ్ తీస్తా అంటారు. మనల్ని అయితే రావద్దని చెప్తారు నర్సెస్, మేడం మీరు ఉండకండి అంటారు. కానీ మనమేమో ఆగలేం కదా. చూడండి ఇంక ఇట్లా మా అమ్మ అయితే మిషన్ని పాపం ఉయ్యాలు ఊపినట్లు అట్లా, అంటే మనకి ఉండాలి అందులో ఉంటే రిజల్ట్ మనకి హెల్త్ బాగా అవుతుంది అని మన ఇంటెన్షను. ఇంక ఇలా బెడ్ మీద పడుకోబెడితేమో ఇంకా తనకి కొంచెం ఇష్టంగా ఉంటుంది. అలా 1 అవర్ అలా పెట్టేది, 1 అవర్ ఉయ్యాలు ఊపేది, అట్లా చాలా మామూలు ఇబ్బందులు పడలేదు మేమైతే. ఇంక ఇలా డాక్టర్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు, ఇలా బెడ్ మీద ట్రై చేయండి, కనీసం ఒక లైట్ అయినా పడితే మనకు రిజల్ట్ ఉంటుంది అన్నట్లు చెప్పారు. ఇంకా ఐస్కేమో అది పడకూడదు, ఎలా పెట్టాలో అర్థం కాదు. పాపం మా అమ్మ కూడా అంటే రెస్ట్ లేకుండా అయిపోయి ఇలా చేయి పెట్టుకోవటము అలా చాలా ఇబ్బంది పడ్డాము నిజంగానే. ఇంకా నేను పడుకుంటే కాసేపు పడుకుంటాడని చెప్పి నేను ఇలా పడుకొని ఆ లైట్ అయితే నిజంగా నాకు ఒక 3 అవర్స్ పడుతూనే వేడి చేసేసింది నా బాడీ మొత్తం. అంటే వేడైపోయి ఫీవర్ వచ్చినట్టు అలా అయింది. అలాంటిది అంత చిన్న బేబీకి బట్టలు లేకుండా అంటే ఇంకా మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇంకా మనకు వన్స్ వచ్చింది, మనం దాన్ని క్యూర్ చేసుకోవటం కోసం ఇంకా మనం పాటలు పడాల్సిందే, తప్పదు. ఇంకా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాల్సిందే. నిజంగానే అయితే బ్లడ్ అయితే తీసినప్పుడల్లా అయితే నిజంగా చాలా ఏడ్చేవాడు. వాళ్ళైతే మేడం మీరు ఉండకండి, వెళ్ళండి అక్క, వద్దక్క ఇక్కడి నుంచి వెళ్ళండి అనేవాళ్ళు. కానీ ఇంకా నేను ఉండేదాన్ని. చాలా బాధేస్తుంది అట్లా ఏడ్చినప్పుడు. నిజంగానే దేవుడా ప్లీజ్ తొందరగా క్యూర్ చేసేయి అని నిజంగానే నేను దేవుడిని అయితే మొక్కునేదాన్ని.
ఇంక ఇక్కడైతేనే టెస్ట్లు అనమాట. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు 18 ఉన్నది బైల్రూబిన్ అన్నది, మళ్ళీ 16 ఉన్నప్పుడు చేశారు. తర్వాత మళ్ళీ 1 డే పెట్టిన తర్వాత 13కి వచ్చిందనమాట. సో అయితే ఎక్కువ రిజల్ట్ అయితే లేదు, అంటే తను ఎక్కువ లేడు కదా చూడండి. ఇంకా లాస్ట్ రోజు చేసేటప్పుడు అయితేనా ఇంకా బ్లడ్ కూడా రాలేదు అని చెప్పారు వాళ్ళైతేనా. నిజంగా అప్పుడైతే ఇంకా నా కళ్ళల్లో అయితే వాటర్ వచ్చేసాయి. బ్లడ్ రాకపోవడం ఏంటి, నేనైతే మళ్ళీ వెళ్ళి అడిగాను, అంటే బ్లడ్ ఏమైనా తక్కువ అయిందా, ఎందుకు బ్లడ్ రావట్లేదు మా వాడికి అన్నట్లు అడిగాను. అలా ఏముండదమ్మా, ఎక్కువ సార్లు తీశారు కదా, మేబీ అక్కడ క్లాట్ అయ్యటం వల్ల అని మళ్ళీ సార్ వచ్చి తీశారనమాట. నిజంగానే పిల్లలకి బాగాలేకపోతే అది చెప్పలేము ఎవరికైనా ఇంతవరకు.